ఫ్రెండ్స్, ఇది నేను రొటీన్ గా చేసే అన్బాక్సింగ్ లేదా ఇంకేదైనా టెక్నాలజీ రిలేటెడ్ వీడియో కాదండి. ఇది ఒక ఇష్యూకి సంబంధించి, జనరల్ గా మన ఛానల్ అంటేనే టెక్నాలజీ రిలేటెడ్ అవేర్నెస్ లేదా ఆన్లైన్ షాపింగ్ ఆఫర్స్ కి సంబంధించి ఇప్పటి వరకు చాలా వీడియోస్లు ఉన్నాయి. యాక్చువల్ గా ఇట్లాంటి టాపిక్ సంబంధించి మన ఛానల్లో ఎప్పుడు కూడా చేయలేదు, అసలు ఫ్యూచర్ లో కూడా చేయకూడదని అనుకుంటున్నా. కానీ ఫస్ట్ టైం నేను ఒక ఇష్యూ మీద రియాక్ట్ అయ్యి వీడియో చేయాల్సి వస్తుందండి. ఎందుకంటే నేను ఇక్కడ ఫేస్ చేసిన సంఘటనలు కూడా ఆ ఇష్యూలో ఉన్న వ్యక్తికి సంబంధించినవే కాబట్టి నాకు జరిగిన సంఘటనలు మీతో షేర్ చేసుకుంటానండి. అది మోసం అంటారా, ఫ్రాడ్ అంటారా, లేదా బిజినెస్ అంటారా, మరి ఇంకేమంటారా అనేది మీరే డిసైడ్ చేయండి. వీడియో మీకు బోరింగ్ గా అనిపిస్తుంది అనుకుంటే మాత్రం ఎక్కడే స్కిప్ చేసేసేయండి. June 4th నేను వీడియో చేసే రోజుకి నిన్న 3rd నాడు మార్నింగ్ సాయికృష్ణ బ్రదరు ఒక వీడియో పెట్టాడు. ఐ థింక్ June 3rd నాడే అతను వీడియో పెట్టాడు. అయితే ఆ వీడియోలో అతను తను ఏదో ఇలాగ అప్పుల పాలు అయిపోయాను, సో నాకు కొంత అప్పు మీరు ఇవ్వండి, ఒక 1 year లోపు మీకు తిరిగి ఇచ్చేస్తానని చెప్పేసి ఆడియన్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నాడు. సరే ఓకే, ఏదో పెద్ద క్రియేటర్, చాలా మంది యూట్యూబ్ క్రియేటర్స్ కి తను ఒక గురువు లాంటి వాడు కాబట్టి ఏదో తనకి ప్రాబ్లమ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇలాగా హెల్ప్ అడుగుతున్నాడు అనే ఉద్దేశంతో ఒక వీడియో చేస్తే సరిపోయేది. కానీ ఇక్కడ ఆ మనిషి ఒక పెద్ద క్రియేటర్ ని టార్గెట్ చేస్తూ 100 కోట్ల యూట్యూబరు, నేను హెల్ప్ అడిగితే వెళ్ళి యూట్యూబ్ లో వీడియో పెట్టి అందరిని అడుక్కోమని అన్నాడు అని చెప్పేసి ఏదో పెద్ద ఎమోషనల్ అయిపోయి ఆడియన్స్ ని కూడా ఎమోషనలైజ్ చేయడానికి చాలా ట్రై చేశారు. అఫ్ కోర్స్ ఆ వలలో ఆల్రెడీ కొన్ని గొర్రెలు కూడా పడిపోయాయండి. ఆ వీడియో అప్లోడ్ చేసినప్పుడు కింద కామెంట్స్ చదివాను అనమాట. ఒక బ్రదరు, నేను ఆల్రెడీ ₹1,00,000 పంపించాను, ఇంకో 1,00,000 కావాలని చెప్పి పంపిస్తానని చెప్పేసి కూడా కామెంట్ పెట్టేశాడు. అంటే ఆయన్ని గుడ్డిగా ఏ రేంజ్ లో ఫాలో అవుతున్నారని నాకు అర్థమైపోయింది. అఫ్ కోర్స్ తనకి హెల్ప్ కావాలని ఆయన జెన్యున్ గానే అడిగాడు. వాట్ ఎవర్ ఇట్ మే బి అప్పుల పాలు అయిపోయాడు, ఏదో సమ్ ఇష్యూస్ ఉన్నాయి ఆయనకి. ఇష్యూస్ ఉన్నప్పుడు నా ప్రాబ్లం ఇది, నాకు మీరు మీకు తోచిన సాయం చేయండి అని అడుగుతూ ఒక లెక్కన ఉంటది. కానీ నేను ఫలానా క్రియేటర్ దగ్గరికి వెళ్ళాను, ఆయన ఏమో నన్ను ఇలా అడుక్కోమన్నాడు అని చెప్పేసి వీడియోలో చెప్పేసి ఆయన ఏదో పెద్ద డౌన్ గ్రేడ్ చేద్దాం అని చెప్పేసి ట్రై చేసావు. కానీ ఆ సదరు వ్యక్తి ఎవరో కూడా మీకు తెలుసు, ఆల్రెడీ ఆయన కూడా వీడియో పెట్టేశారు, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ప్రసాద్ అన్న. నేను అలా అనలేదు, అది ఆల్రెడీ నేను ఇంతకుముందు చాలాసార్లు హెల్ప్ చేస్తున్నానని చెప్పేసి ఆయన విత్ ప్రూఫ్స్ తో పెట్టి గాలి తీసేపటికి మన సాయికృష్ణ అన్నకి దెబ్బకి దెయ్యం వదిలిపోయింది. వెంటనే ఆ వీడియోని ప్రైవేట్ లో పెట్టేసేసి సింపుల్ గా కమ్యూనిటీ ట్యాబ్ లో నేను ఆల్రెడీ ప్రసాదానికి ఫోన్ చేశాను, క్షమాపణ అడిగేశాను, కాబట్టి దయచేసి ఇక ఈ ఇష్యూ గురించి ఎవరూ మాట్లాడద్దు అని చెప్పేసి ఏదేదో పత్యాపారం మాటలు చాలా చెప్పాడు. ఇక ఎందుకంటే అన్న, యూట్యూబర్స్ కి నువ్వు ఇచ్చే సలహాలు కానీ యూట్యూబ్ ఛానల్ సంబంధించి నువ్వు పెట్టేటటువంటి వీడియోలు కానీ చాలా మందికి చాలా రకాలుగా ఉపయోగపడ్డాయి. అఫ్ కోర్స్ నేనైతే నీ వీడియోలు పెద్దగా ఫాలో అయింది లేదనుకో. నేను ఎక్కువగా తెలుగు టెక్ ప్యాడ్ గణేష్ వీళ్ళ వీడియోస్ ఎక్కువగా చూస్తుంటానండి. యూట్యూబర్స్ కి సంబంధించి మాధురి టెక్ వరల్డ్ మాధురి మేడం గారి వీడియోస్ కూడా చూస్తుంటాను. ఇలాగా నేను వీళ్ళకి సంబంధించిన వీడియోస్ ఎక్కువగా చూస్తూ యూట్యూబ్ కి సంబంధించి నేను కొంచెం నేర్చుకున్నా. నీ వీడియోస్ జనరల్ గా నేను చూసింది తక్కువ, ఎందుకంటేనే నువ్వు మామూలుగానే కొంచెం హై ప్రొఫైల్ హై క్వాలిటీ మెయింటైన్ చేస్తావు నీ వీడియోస్ కి సంబంధించి, కానీ నీ కోర్సెస్ కి నీ సర్వీసెస్ కి సంబంధించి. నాలాంటి చిన్న యూట్యూబర్స్ నిన్ను బేర్ చేయలేరు, ఎందుకంటే నీ రేంజ్ అంతా సరే. నువ్వు అంత పెట్టినప్పుడు ఆ రేంజ్ కి తగ్గ క్వాలిటీ వేస్తావు, అది వేరే సంగతి వదిలే. ఇలాగే 2021లో కూడా ఏదో హెల్ప్ కావాలన్నావు, అప్పుడు చాలా మంది ఇలాగ, అప్పుడు నీకు 4.5 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అప్పుడు కూడా ఇలాగే హెల్ప్ అడిగారు, చాలా మంది హెల్ప్ చేశారు. వాళ్ళలో ప్రసాద్ అన్న కూడా ఉన్నాడు. అదంతా మర్చిపోయి నేను హెల్ప్ అడగటానికి వెళ్తే నన్ను అడుక్కోమని చెప్పేశాడు అని చెప్పేసి ఏదేదో కళ్ళబొల్లు ఏడుపులు ఏడ్చేసావు. ఇప్పుడు ఏమైంది? ముందుకు పడి మూతిపల్లి రాళ్ళు కొట్టుకున్నావు, పరుగు పోయింది. నువ్వు ఆ వీడియో డిలీట్ చేసేసిన, ఆల్రెడీ చాలా మంది డౌన్లోడ్ చేశారు, తమ వీడియోస్ లో యాడ్ చేసేసి నీకు గాలి తీసేస్తున్నారు. నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వు క్రియేటర్స్ తో పంచుకో, తప్పులేదు. నా వీడియోని సపోర్ట్ చేయండి లేదా నాకు ఇట్లా హెల్ప్ చేయండి అడుక్కో, తప్పులేదు. నేను కూడా నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అని మాత్రం అడుగుతా. నాకు మనీ హెల్ప్ చేయండి అని చెప్పేసి అఫ్ కోర్స్ నేనైతే ఇప్పుడు అడగలా, అది వేరే సంగతి. ఓకే, అలాగా నువ్వు అలా పెట్టుకోవాలి కానివ్వండి. వేరే వాళ్ళ మీద రాళ్ళు వేస్తా, వాళ్ళ ద్వారా పాపులర్ అయిపోదాం అని చెప్పేసి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు కదన్నా, నీ గాలి తీసేస్తాడు అందుకు ప్రతిగా. కాబట్టి ఇక నుంచి అయినా ఈ పత్యాపారం పనులు మానుకో అన్న. అట్లాగే సాయికృష్ణ అన్న, నీకు సంబంధించి నేను ఫేస్ చేసిన సంఘటనలు నేను ఇక్కడ షేర్ చేసుకుంటా. దీన్ని మరి నేను నిన్ను పాయింట్అవుట్ చేస్తున్నాను అనుకో, విమర్శిస్తున్నాను అనుకో, వాట్ ఎవర్ ఇట్ మే బి, నేను ఫేస్ చేసి నేను కూడా చెప్తాను. ఓకే, నేను ఐ థింక్ కరెక్ట్గా గుర్తులేదండి, ఒక 7-8 months బ్యాక్ సాయికృష్ణ అన్న తన ఛానల్లో మానిటైజేషన్ ప్యాక్ అని చెప్పేసి పెట్టాడు. 14,999 అని చెప్పేసి పెట్టాడు. అంటే మన ఛానల్ మానిటైజేషన్, మన వీడియోస్ పెడుతున్నా కానీ రీచ్ రాకుండా మానిటైజేషన్ ఇంకా అవ్వలేదని ఫీల్ అయ్యే వాళ్ళ కోసం నేను ఇలాగా మానిటైజేషన్ ప్యాక్ లాంచ్ చేశాను. కాబట్టి మీరు ఒక కొంత 14,999 అన్న అమౌంట్
నాకు పే చేయండి, మీ ఛానల్కి సంబంధించి మానిటైజేషన్ తీసుకొస్తా అని చెప్పేసి ఒక 7-8 months బ్యాక్ వీడియో పెట్టాడు. అలాగా వీడియో పెట్టిన తర్వాత చాలా మంది క్రియేటర్స్ ఆయన అప్రోచ్ అయ్యారు. ఆ అప్రోచ్ అయిన వాళ్ళలో నేను కూడా ఒకటి. 14,999 అమౌంట్ నేను మా సిస్టర్ దగ్గర అప్పు తీసుకుని, అప్పుడు నా దగ్గర అమౌంట్ లేదు, మా సిస్టర్ దగ్గర అప్పు తీసుకుని తనను కన్విన్స్ చేసి బతిమాలి, అమ్మ ఇది కనుక మానిటైజేషన్ అయితే ఆల్రెడీ నా టెక్ ఛానల్ మానిటైజేషన్ అయింది, ఇది కూడా దానికి కొంచెం సపోర్ట్ అయితే ఫైనాన్షియల్గా సపోర్ట్ అవుద్ది, నాకు కొంచెం హెల్ప్ అవుద్ది అది నేను చెప్పి నేను తనను కన్విన్స్ చేసి ఆ అమౌంట్ అప్పు తీసుకుని నేను అన్నకి పే చేశాను. దాని తాలూకు స్క్రీన్ షాట్ కూడా మీకు ఇక్కడ యాడ్ చేస్తాను. పే చేసిన తర్వాత ఆ అన్న టీం వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేశారు. ఐ థింక్ కార్తీక్ రాఘవరపు ఎవరున్నారు, ఆ బ్రదర్ అనుకుంటా, నాకు తెలియదు. ఆయన కాంటాక్ట్ అయినట్టున్నాడు. కాంటాక్ట్ అయిన తర్వాత ఇలాగ నా ఛానల్కి సంబంధించి యాక్సెస్ ఇచ్చాను పిక్సెల్ మీడియాకి, ఇచ్చేసి చేశారు. అందులో భాగంగా ఛానల్ ఆర్ట్ ఏదో చేస్తా ఉన్నారు, నోజుడి సినిమా టాకీస్ ఛానల్ నాది మానిటైజేషన్ చేయమని ఇచ్చానండి. చాలా సింపుల్గా ఉంటుంది ఛానల్ ఆర్ట్. అట్లాగే 10 thumbnails చేసిస్తా ఉన్నారండి. 10 thumbnails నిజంగా అయితే చేసిచ్చారు. ఇక్కడ మీకు విచిత్రం కూడా చెప్తాను చూడండి. 10 thumbnails అయితే చేసిచ్చారండి. 10 thumbnails చేసిచ్చిన తర్వాత అంటే ఒక్కొక్క వీడియోకి 3 thumbnails పెట్టుకోవచ్చు కదా, యూట్యూబ్లో మనకి ఆ ఆప్షన్ కూడా ఉంది. ఏది బాగుంటే అదే ఫైనల్ గా చివరికి వచ్చి ఉంటది అనమాట thumbnail, ఆ ఆప్షన్ కూడా ఉంది. చాలా మంది క్రియేటర్స్ కి ఆ విషయం తెలుసు. వీళ్ళు అలాగే ఆ 10 videos కి 10 thumbnails పెట్టారు. మరి అట్ ద సేమ్ టైం ఇంకొక 2 slots ఖాళీగా ఉంటాయి ఒక్కొక్క వీడియోకి, వాటికి నేను డిజైన్ చేసిన thumbnails యాడ్ చేశానండి. ఒక స్లాట్ లోనేమో సాయికృష్ణ బ్రదర్ వాళ్ళ టీం ఇచ్చిన thumbnail, ఇంకా 2 slots లోనే నేను చేసిన thumbnails 2 పెట్టాను. ఆ 10 videos కి టెస్టింగ్ అసలు ఏంటి ఏమవుద్దా అని. విచిత్రం ఏంటంటే 10 videos లో ఒక్క వీడియోకి మాత్రమే సాయికృష్ణ బ్రదర్ పెట్టిన thumbnail టాప్ లోకి వచ్చిందండి. మిగతా 9 videos కి నేను డిజైన్ చేసుకున్నటువంటి, ఎందుకంటే నా ఎడిటింగ్ స్కిల్స్ ఏం గొప్ప ఏం కాదు, జస్ట్ నార్మల్ అనమాట. నార్మల్గా ఉంటాయి, చాలా నార్మల్గా ఉంటాయి. అది నా టెక్ వీడియోస్ తాలూకు ప్రీవియస్ పాత వీడియోస్ thumbnails చూస్తే మీకే అర్థమవుతాయి, చాలా నార్మల్గా ఉంటాయి. నేను అలా డిజైన్ చేసుకున్న 9 videos కి నేను డిజైన్ చేసుకున్న thumbnails టాప్ లోకి వచ్చేసి అన్న డిజైన్ చేసిన thumbnails వెనక్కి వెళ్ళిపోయినాయండి. అంటే అన్న సరిగ్గా డిజైన్ చేయడానికి కాదండి, ఫోకస్ చేయలేదు. వాట్ ఎవర్ ఇట్ మేబీ ఆయన టీం సరిగ్గా ఫోకస్ చేయలేదేమో కానీ ఆ thumbnails అన్ని కిందకి దిగిపోయి నేను డిజైన్ చేసిన thumbnails టాప్ లోకి వచ్చినాయి అనమాట. అంటే ఇక్కడ అన్న మరి 15,000 తీసుకున్నాడు, thumbnails చేయలే సరిగ్గా. నేను పెట్టిన thumbnails, ఆయన పెట్టిన thumbnail ఒక్కటే బాగా వచ్చింది. ఏదంటే భారతీయ యూట్యూబ్ సినిమా రివ్యూకి సంబంధించి ఆయన పెట్టిన thumbnail ఒక్కటే టాప్ లోకి వచ్చింది. అట్లాగే డిస్క్రిప్షన్ లో ఇంకేదో హడావుడ్ చేశారు కానివ్వండి, అవి ఆ డిస్క్రిప్షన్ లో ఆయన పెట్టే టైటిల్ ట్యాగ్ డిస్క్రిప్షన్ అదంతా కూడా ఆయనకంటే నేనే బెటర్గా ఇస్తానేమో అనిపించింది. అంటే వాళ్ళకి వర్క్ తెలియదని నేను అంటలేదండి, ఫోకస్ చేయలే సరిగ్గా, అది చేశారు. ఓకే, వాచ్ టైం తెప్పించారు, మానిటైజేషన్ ఇప్పించారు, ఆ మానిటైజేషన్ సంబంధించి యాడ్సెన్స్ కి లింక్ చేశారు. కాకపోతే ఎందుకులే అని చెప్పేసి థ్యాంక్స్ చెప్తూ కూడా అన్నకి థ్యాంక్స్ చెప్తూ వీడియో వాయిస్ మెసేజ్ కూడా పెట్టాను. ఓకే, అలాగా అయిపోయింది. ఆ తర్వాత యూట్యూబ్ లో ఇంకొక తెలుగు యూట్యూబర్ వీడియో చూశానండి. ఐ థింక్ రాకీ టెక్ వరల్డ్ అని చెప్పేసి ఒక యూట్యూబరు. ఆ రాకీ టెక్ వరల్డ్ పేరు చాలా ఛానల్స్ ఉన్నాయి. ఆ యూట్యూబర్ ఎవరైతే నేను చూసిన ఆ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో అతని ఛానల్ తాలూకు లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇతను కూడా మానిటైజేషన్ సంబంధించి కొంత అమౌంట్ తీసుకుని మానిటైజేషన్ తిప్పిస్తూ ఉంటాడు అనమాట. చాలా జెన్యున్ గా చేస్తుంటాడు. ఓకే, కేవలం 5,000కి అతను మానిటైజేషన్ ప్యాక్ లాంచ్ చేశాడండి. 5,000 5,500 నాకు కరెక్ట్గా గుర్తులేదు. చాలా జెన్యున్ గా చేస్తున్నాడు అనమాట ఆ బ్రదర్. ఎందుకంటే ఆల్రెడీ వేరే వాళ్ళు చేసుకుని అది నాకు చెప్పారు, మరి పిచ్చోడా మేము 5,000కే చేయించుకున్నావురా, నువ్వు 15,000 అనవసరంగా డబ్బులు దబ్బెట్టావు, నీకు అట్లాంటి వాడికి డబ్బులు ఇవ్వటం నీకు అనవసరంగా, ఇదే ఈ క్రియేటర్ దగ్గరికి వచ్చి 3 ఛానల్స్ అయిపోయి అదే 15,000తో అని చెప్పేసి నాకు వేరే మా ఫ్రెండ్స్ ఇలాగా నన్ను అనేపాటికి నేను ఆ ఛానల్ చెక్ చేశాను. చాలా జెన్యున్గా వర్క్ చేశాను అనమాట. 5,000 ఎక్కడ, 15,000 ఎక్కడ. పోనీ 15,000 తీసుకున్నా కానీ అన్న సాయికృష్ణ అన్న మీ టీం వాళ్ళు సరిగ్గా పనిచేయలేదు అన్న, అది మాత్రం చెప్తాను. నా ఛానల్ ఆ టీమ్ సింపుల్గా నోజుడి సినిమా టాకీస్ అని పెట్టేసాడు ఫర్ మూవీ రివ్యూస్, చాలా సింపుల్గా పెట్టారు. 15,000 తీసుకుని కూడా చిన్న ఛానల్ అని చిన్న చూపా ఏంటో నాకైతే తెలియదు కానీ అండి, చాలా నార్మల్గా వర్క్ చేశారు. వాచ్ టైం తెచ్చారు, మానిటైజేషన్ అయింది. అఫ్కోర్స్ ఆ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నా కానివ్వండి, తక్కువ ఫాలోవర్స్ ఉండటం వల్ల రీచ్ కూడా తక్కువే ఉంది, వేరే సంగతి. తీసుకున్న డబ్బులకి అందుకు తగ్గ కరెక్ట్గా అవుట్పుట్ ఇవ్వాలి అన్న సెన్స్ లేదా ఏంటన్నా నేను అడిగేస్తాను. ఎందుకంటే నేను డబ్బులు పెట్టాను నీ దగ్గర నేను డబ్బులు పెట్టాను, నేను 15,000 పెట్టాను, నేను 15,000 పెట్టారు కాబట్టి నేను అడుగుతున్నా, తీసుకున్న అమౌంట్కి న్యాయం చేయాలన్న సెన్స్ మీకు ఉందా లేదా? నువ్వు చేయలేదన్నా, నేనైతే లాస్ అయిపోయాను.
అదొకటి. ఓకే, ఇంకా ఈ కోర్సెస్ పేరుతో జరిగే మోసాల్లో కూడా నేను బాధ్యుడిని ఒక రకంగా. కైన్ మాస్టర్ ఎడిటింగ్ కోర్స్ అని చెప్పేసి పెట్టారు. ఐ థింక్ అది నేను 499కి ఎంతో పర్చేజ్ చేశానండి. కైన్ మాస్టర్కి సంబంధించి బాగానే నాకు తెలిసినవి ఆల్రెడీ అతను ఆ వీడియోలో చెప్పాడు, ప్రత్యేకంగా ఏం చెప్పలే. అనవసరంగా 499 రూపాయలు బొక్క నాకు అని చెప్పేసి అనుకున్నా. అయినా కానీ సర్లే ఏదో కైన్ మాస్టర్ది ఫ్రీ వెర్షన్ ఇస్తాడని చెప్పేసి అనుకుంటే మాత్రం అక్కడ కూడా ఆ బ్రదర్ మాత్రం ఏదో ఫ్రీ వెర్షన్ ఏపీకే ఫైల్ ఒకటి పెట్టేసేసి యూజ్ చేసేసుకున్నారు. కానీ దానికి సంబంధించి ఆ కొన్ని ఆప్షన్స్ ఎనేబుల్ అవ్వండి, ఎందుకంటే ఏపీకే వెర్షన్స్లో ఎలా ఉంటాయో మీకు తెలుసు. ప్లస్ వీడియో ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కేవలం 720pలో మాత్రం ఎక్స్పోర్ట్ అవుతుంది. జనరల్గా కైన్ మాస్టర్లో వీడియో ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు 1080pలో కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. విత్ వాటర్ మార్క్ 1080pలో ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈయన వితౌట్ వాటర్ మార్క్ జస్ట్ 720pలోనే ఎక్స్పోర్ట్ అవుతుంది. దానికి సంబంధించి కూడా ఇలా 720pలోనే ఎక్స్పోర్ట్ అవుతుంది, కొంచెం 1080pలో ఎక్స్పోర్ట్ అయ్యేలా చేయండి అన్న, అట్లాంటిది ఏదన్నా అడ్జస్ట్మెంట్ చూడండి అని చెప్పేసి నేను చాలాసార్లు మెయిల్ పెట్టినా కానివ్వండి, ఓకే మేము చూస్తాం అని చెప్పేసి పట్టించుకోవడం మానేశారు. ఇది ఆ బ్రదర్ దగ్గర నుంచి నేను ఎదుర్కొన్నటువంటి రెండో ఫ్రాడ్. ఇక మూడోది కూడా చెప్తా. ఏఐ థంబ్నెయిల్ కోర్స్ అని చెప్పేసి పెట్టాడు. ఏఐ థంబ్నెయిల్ కోర్స్ అని చెప్పి పెట్టాడు. అది ప్రజెంట్ ఐ థింక్ 999 ఎంత ఉంది. నేను 99 అని చెప్పేసి ఫస్ట్లో పెట్టినప్పుడు గప్పుకుని తీసేసుకున్నా. 99 రూపాయలే కదా, తక్కువలోనే కదా అని చెప్పేసి అనుకున్నా. ఓకే, ఏఐ థంబ్నెయిల్స్ సంబంధించి ఒక 15 వీడియోలు ఏమున్నాయి. కాకపోతే ఒక 2-3 వీడియోలు చూసేపాటికే ఇది కూడా ఫ్రాడే అని నాకు అర్థమైపోయింది భయ్య. ఎందుకంటే ఫ్రాడ్ అని నేను డైరెక్ట్ చెప్పేస్తున్నాను. నీ మనస్సు కొంచెం బాధ కలిగించి ఉండొచ్చు. అందులో ఏ థంబ్నెయిల్స్ ఎలా డిజైన్ చేయాలన్నది బ్రదర్ బాగానే చెప్పాడు. కానీ ఆ బ్రదర్ ఒక వెబ్సైట్ పేరు అయితే చెప్పాడు, దానికి సంబంధించి పేరు నేను మీకు ఇక్కడ ఇస్తాను. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఇలాగ డిజైన్ చేస్తే ఇలాగ మనకి ఏ థంబ్నెయిల్స్ వస్తాయన్నాడు. ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ అది పెయిడ్ వెబ్సైట్. సంవత్సరానికి దగ్గర ఒక $100 దాకా మనం కట్టాలి. $100 కట్టి మంచి క్వాలిటీ ఏఐ థంబ్నెయిల్స్ మనం డిజైన్ చేయించుకోవాలంట. మరి అక్కడ ఆడి దగ్గర డబ్బులు కట్టే బదులు నీ దగ్గర అంత డబ్బులు కట్టి, అంటే ఇప్పుడు 1000 రూపాయలు ఎంత ఉంది ఏఐ థంబ్నెయిల్స్ కోర్సు, ఆ 1000 రూపాయలు కట్టాలా మళ్ళీ నీ దగ్గర? ఇది ఫ్రాడ్ కాదా? అంటే ఇక్కడ నీ దగ్గర డబ్బులు దబ్బెట్టుకుని అక్కడ డబ్బులు దబ్బెట్టుకుని ఏందన్నా ఈ పత్తి వ్యాపారం? ఇంకెంతకాలం జనాలను మోసం చేస్తారు మీరు? మీకు బాధ కలిగించినా సరే ఇది వాస్తవం అన్న. నేను వీడియోలో నేను చెప్పే ప్రతిదీ వాస్తవం. ఇంకా చాలా కోర్సులు లాంచ్ చేశారు. మరి అవి ఎంత జెన్యూన్ కొన్నాయో నాకైతే తెలియదు. కానీ నేను నీ దగ్గర తీసుకున్నటువంటి ఈ 3 పేమెంట్స్కి సంబంధించి నేను ఎదుర్కొన్న సంఘటనలు నీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకటి, ఆ మానిటైజేషన్ సంబంధించి 5,000లో పోయేదాన్ని 15,000కి దొబ్బెట్టుకున్నాను. 2, కైన్ మాస్టర్ వీడియో ఎడిటింగ్ కోర్సు, అది ఫ్రాడే. ఇక 3, ఏఐ థంబ్నెయిల్. ఇది మరీ అల్టిమేట్ ఫ్రాడ్ అనమాట. అసలు నిజంగా దారుణం భయ్య. కోర్సుల పేరుతో యూట్యూబ్లో కొన్ని ఫ్రీ వీడియోస్ ఉన్నాయి, అవి ఎంతకంటే బాగా చెప్తారేమో అనిపించింది నాకైతే. మేము ఇంతే, మా దగ్గర ఇట్లాగే ఉంటాయి, నేను ఇలాగే చేస్తాను, నీకు నచ్చితే తీసుకోలేకపో అంటే ఇక అది నీ విజ్ఞతగా వదిలేస్తున్నా. డబ్బులు తీసుకుని కూడా దానికి తగ్గ సర్వీస్ ఇవ్వకపోగా నువ్వు చేసేటటువంటి ఘనకార్యాలు ఇవి అని జనాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో కరెక్ట్ సందర్భం కోసం నేను ఎదురు చూస్తున్నా. నీ మీద ఇప్పుడు ఈ అలిగేషన్ ఏదో వచ్చింది కాబట్టి ఇదే కరెక్ట్ టైం, నీ గురించి జనాలకు తెలియాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నా. కానీ నిన్ను అన్పాపులర్ చేయాలన్నది నా ఉద్దేశం కాదు. నువ్వు టాలెంటెడ్ అన్న, ఎక్సలెంట్. నీకు వీడియో ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్, ఇంకా యూట్యూబర్స్ నువ్వు ఇచ్చే సలహాలు కానీ అన్ని అల్టిమేట్ అంతే, కాదన్ను. కానీ కొన్ని విషయాల్లో నువ్వు చేసేటటువంటి స్టెప్స్ అవి కరెక్ట్ కాదన్న, కొంచెం మార్చుకోవాలి పద్ధతి. ఓకే, అట్లాగే థంబ్నెయిల్స్ కి సంబంధించి కూడా ఈ బ్రదర్ అంతా థంబ్నెయిల్ కి 300 అంతే తీసుకుంటారు. ఓకే, 300 థంబ్నెయిల్ డిజైన్ చేసి ఇస్తారు. ప్లస్ మీ వీడియోస్కి కావాల్సిన సబ్ టైటిల్స్ కూడా ఇస్తానని చెప్పేసి అన్నారు. ఓకే, వెళ్ళండి, కూడా బాగా చేస్తున్నారు. నేను యాక్చువల్గా మామూలుగా నేను ఓన్గా డిజైన్ చేసుకునేటప్పుడు చాలా దరిద్రంగా ఉంటాయి నా థంబ్నెయిల్స్. అందుకని నేను ఏం చేశానంటే లాస్ట్ 1 yearగా తెలుగు టెక్ ప్యాడ్ గణేష్ బ్రదర్ దగ్గర థంబ్నెయిల్స్ చేయించుకుంటున్నా. ఆ బ్రదర్ ఏంటంటే 10 థంబ్నెయిల్స్ 1000 రూపీస్. ఓకే సార్, 1000 రూపీస్ ముందే కట్టేస్తాను, నాకు అవసరం ఉన్నప్పుడు అప్పుడొక థంబ్నెయిల్ నా ట్రావెల్ ఛానల్కి అట్లాగే నా టెక్ ఛానల్కి సంబంధించి నేను థంబ్నెయిల్స్ ఆయన దగ్గర డిజైన్ చేస్తున్నాను. అంటే ఒక్కొక్క థంబ్నెయిల్ కేవలం 100 రూపాయలకే ఫోటోషాప్లో చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేస్తున్నాడు ఆ బ్రదర్. తెలుగు టెక్ ప్యాడ్ గణేష్ బ్రదర్ డిజైన్ చేసిన థంబ్నెయిల్స్ మీకు నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఫోటోషాప్లో ఆ బ్రదర్ ఎంత హై క్వాలిటీ థంబ్నెయిల్స్ ఇచ్చాడు. ఓకే, మరి మీరు అనొచ్చు అక్కడ ఆయన థంబ్నెయిల్స్తో పాటు సబ్ టైటిల్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి 300 తీసుకుంటున్నాడు సాయి కృష్ణ బ్రదర్ అని. నేను ఒకటే అంటున్నానండి, ఇప్పుడు యూట్యూబ్
ఆటో డబ్బింగ్ ఫీచర్ అని చెప్పి సో ఫీచర్ తెచ్చింది, మీకు తెలుసు. అది ఇంకొక 6 monthsలో అన్ని యూట్యూబ్ ఛానల్స్కి అది ఎనేబుల్ అవుతుంది. ప్రజెంట్ టెస్టింగ్ పర్పస్లో ఉంది. అఫ్కోర్స్ టెస్టింగ్ పర్పస్లోనే అది సూపర్ సక్సెస్ అయింది కూడా. మీరు జాగ్రత్తగా గమనిస్తే మిస్టర్ బీస్ట్ వీడియోస్ కూడా చాలా లాంగ్వేజెస్లో వస్తాయి. నేను కూడా మిస్టర్ బీస్ట్ వీడియోని తెలుగులో చూస్తున్నాను. ఇలాగ చాలా మందికి ఆటో డబ్బింగ్ ఫీచర్ అనేది ఎనేబుల్ చేశారు. అఫ్కోర్స్ అందరికీ ఇవ్వలేదు, త్వరలో అందరికి వచ్చేస్తుంది. మన ఛానల్కి కూడా తొందరలో రాబోతుంది. ఇలాగ ఆటో డబ్బింగ్ ఫీచర్స్ ఉండగా ఇంక నీ సబ్ టైటిల్స్ ఎందుకన్నా? ఏం ఉపయోగం దానివల్ల? ఆటో డబ్బింగ్ ఫీచర్ ఆటోమేటిక్ చక్కగా వచ్చేస్తుంటే సబ్ టైటిల్స్ పెడతాం వల్ల ఏమైనా వీడియోస్ ఏమైనా వైరల్ అవుతాయా? టైటిల్, థంబ్నెయిల్, అట్లా ట్యాగ్స్, డిస్క్రిప్షన్, వీటితో పాటు కంటెంట్లో మన ప్రజెంటేషన్ అట్రాక్టివ్గా కూడా ఉంటే ఆటోమేటిక్గా వైరల్ అవుతాయి. అది అందరికీ తెలుసు. కాబట్టి నువ్వు ఇచ్చే సబ్ టైటిల్స్ ఏం చేసుకోవాలి చెప్పండి? 300 రూపాయలు తీసుకుంటున్నావు థంబ్నెయిల్స్కి సంబంధించి. అఫ్కోర్స్ నీ ప్రైజ్ అది నీ పర్సనల్. కానీ క్రియేటర్స్కి సంబంధించి నువ్వు ఇచ్చే సర్వీసెస్లో మాత్రం పార్షియాలిటీ అనేది అయితే ఉందండి. కొంచెం కోపం వచ్చినా సరే క్రియేటర్స్కి సంబంధించి నువ్వు ఇచ్చే సర్వీస్లో పార్షియాలిటీ అన్నది మాత్రం ఉంది. అందరినీ ఒకలాగా చూడరు. చెప్పా కదా, మానిటైజేషన్కి సంబంధించి నేను ప్యాక్ తీసుకున్నప్పుడు నాకు జరిగిన సంఘటనలు మీకు చెప్పా. అదే ఏదైనా ఒక పెద్ద యూట్యూబర్ ఆయన దగ్గర తీసుకుంటే ఇలాగే చేస్తారా చెప్పండి? నేను అడుగుతున్నా. ఇది ఇట్లాగా జనాల్ని కొంచెం మీరు రాంగ్ డైవర్ట్ చేస్తున్నారు. మీరు చెడ్డవాళ్ళని నేను అంటలేదు కానీ దయచేసి ఈ మిస్టేక్స్ కొంచెం మీరు రెక్టిఫై చేసుకోండి సాయికృష్ణ బ్రదర్. మిమ్మల్ని విమర్శించడం అన్నది నా ఉద్దేశం కాదు. కాకపోతే మీ వల్ల నేను ఎదుర్కొన్న సంఘటనలు నేను ఇక్కడ చెప్తున్నాను అంతే తప్ప మిమ్మల్ని విమర్శించడం నా ఉద్దేశం కాదు. దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.